యొక్క సాహితీవేత్తలు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. నేను బండారి గోపాలకృష్ణ ధర్మాలు స్కూల్ కరస్పాండెంట్ మాస్టర్గా పనిచేస్తాను. మరి నాకు వీరి యొక్క పరిచయం అనేటువంటి చాలా 40 సంవత్సరాల క్రితం జరిగింది. వారు వారి యొక్క స్వగ్రామం నుండి ఎప్పుడు వచ్చారనేది నేను ఖచ్చితంగా చెప్పలేదు, కానీ తను నాకు పరిచయం కావడం అనేటువంటిది నేను ఒక మంచి ఆనందకరమైనటువంటి సందర్భంలో వారిని కలిశాను అనేటువంటి నాకు మొదటి కలయికలోనే తెలిసింది. అప్పటికి నేను పాఠశాల నడిపిస్తున్నాను. వారిని ఖచ్చితంగా నేను కలిసి పాఠశాల తీసుకొచ్చి మా పాఠశాలలో తన యొక్క కళల్ని కాస్తైనా నేను వినియోగించుకోవాలనేటువంటి తాపత్రయంతో వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు చాలా చిన్న వయసులో ఉండేవారు. వారు అనేకమైనటువంటి కళాకారులు అనేటువంటి అప్పటికే నాకు అర్థమైపోయి వారిని రిక్వెస్ట్ చేశాను. వారు నా యొక్క విద్యార్థి అనేటువంటి ఒక గురు స్థానంలో అన్నిట్లలో కూడా తన సంపూర్ణమైనటువంటి తన యొక్క పాత్రను పోషించినట్టుగా నాకు అనిపించింది. వారు ఒక కళ అనేటువంటి కాదు, నాకు తెలిసి ఎన్ని కళలు ఉన్నాయో అన్ని కళలు వారి లోపలనే ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఈ ప్రకృతిలో మనందరికీ ఆ కర్కోజల మనోహరచారి అనేటువంటి ఒక భౌతిక రూపంతో మనకు పరిచయం చేస్తే ఒక ఆనందమైనటువంటి ఒక భావన ఎలా కలుగుతుందో అలాంటి భావన నేను ధర్మారంలో తన యొక్క పరిచయంతో నేను పొందాను. మా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. మరి ఎన్నో సంస్కృతి కార్యక్రమాలు సాహితీ యొక్క అంశాలలో కూడా అనేకమైనటువంటి నాకు వారితో పరిచయం ఉన్నది. మరి ఈనాటి ఇంత గొప్ప కార్యక్రమానికి మా శిష్యుడైనటువంటి కోమటిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తను వేరే దేశంలో ఉన్న తన యొక్క అభిమానము, తన యొక్క ప్రేమ, తన యొక్క గౌరవ భక్తి వాటిని చాటుకొని ప్రకృతుల మనోహరచారి యొక్క పుస్తక ప్రచురణకు కావలసినటువంటి బడ్జెట్ను ఏమాత్రం ఎవరికి తెలియకుండా తనొక్కడే సొంతం చేసుకొని ఇక్కడ పంపించి ఇంతమందికి ఒక ఆదర్శవంతమైనటువంటి శిష్యుడు నా పేరు అందులో ప్రకటించి నన్ను తొలి ప్రతిగా మీరు వెళ్ళాలి అనేటువంటి ఆహ్వానం నాకు ఇచ్చి మరి మనోహరచారి గారిని కూడా ఆ విధంగా తను ఆకర్షించినటువంటి ఒక మంచి విద్యార్థి. మరి ఇలా విద్యార్థి లోకంలో మనం అందరం చూసినటువంటి విషయమే. మనోహరచారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ పుస్తకాలు రాయకముందే వారిలో కళలు నేను చూశాను. ఎందుకంటే వారి నటన, సాహిత్యము, ఆర్ట్, చిత్రలేఖనం ఇవన్నీ మనం చూసినట్టయితే చెప్పుకుంటే సరిపోదు. ఈ యొక్క సమయభావం వల్ల నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని భావిస్తూ మీ అందరి యొక్క అవకాశాన్ని మరొకసారి ఎప్పుడైనా తీసుకుంటారని తెలుసుకుంటూ